స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 67వ సర్గ. మరునాడు సూర్యోదయము అయింది. మంత్రులు, బ్రాహ్మణులు, పురప్రముఖులు సభకు వచ్చారు. ఆ సభకు మార్కాండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, జాబాలి మొదలగు మహామునులు కూడా వచ్చారు. వారందరూ రాజపురోహితుడైన వశిష్ఠుని చూచి వేర్వేరుగా ఇలా అన్నారు. నిన్న రాత్రి మహారాజు దశరథుడు చనిపోయారు. పెద్ద కుమారుడు రాముడు ఇక్కడ లేరు, అరణ్యములకు వెళ్లారు. లక్ష్మణుడు కూడా రాముణ్ణి అనుసరించాడు. మిగిలిన ఇద్దరు కుమారులు వారి మాతామోహని ఇంటిలో ఉన్నారు. ప్రస్తుతము అయోధ్యకు రాజు లేడు. రాజు లేకుండా రాజ్యము ఉండకూడదు. రాజు లేని రాజ్యములో అన్ని రకములైన అనర్థములు జరుగుతాయి. యజ్ఞయాగములు జరగవు, పుణ్యకార్యములు జరగవు, అరాచకం ప్రబలుతుంది. రాజులేని రాజ్యములో న్యాయం చెప్పేవారు ఉండరు, తప్పు చేసిన వారిని శిక్షించేవారు ఉండరు, ఆస్తి తగాదాలు పరిష్కారం కావు. రాజు లేని రాజ్యములో గోవులకు రక్షణ ఉండదు, వ్యవసాయం కుంటుపడుతుంది. రాజు లేని రాజ్యములో విద్యాలయాలు, యుద్ధ విద్యను బోధించు శిక్షణాలయాలు మూతపడతాయి, సైన్యము నిర్వీర్యము అవుతుంది. రాజు లేని రాజ్యములో ప్రజలకు రక్షణ ఉండదు, ప్రజలు నిర్భయంగా తిరగడానికి భయపడతారు. శత్రురాజులు మన దేశము మీదకి దండెత్తే అవకాశం ఉంది. రాజ్యములోని సమస్త సంపదలు రాజు అధీనములు. ఆ రాజే లేకపోతే ఆ సంపదలకు అధిపతి ఎవరు అనే సందేహము వస్తుంది. రాజు లేని రాజ్యములో దుండగులు చెలరేగి అన్ని రకాల నేరాలకు పాల్పడతారు. రాజ్యములోని ప్రజలకు రాజే తల్లి, తండ్రి, హితుడు. ధర్మాధర్మ విచక్షణ చేసేది రాజు. అందుకనే రాజును యమ, కుబేర, ఇంద్ర, వరుణులతో పోలుస్తారు. రాజులేని రాజ్యము అంధకార బంధురము అవుతుంది. కాబట్టి ఓ వశిష్ఠ మహర్షి, మేము చెప్పిన విషయములను పరిశీలించి ఇక్ష్వాకు వంశంలోని వారిని ఎవరినైనా ఒక ఉత్తముణ్ణి రాజ్యాభిషిక్తుని చేయడం ధర్మం అని పలికారు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 67వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.